ప్రియులారా, వారికి అపాయం వచ్చేది, వారికి కరువు వచ్చేది. కనుక బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తాం. ఏంటనంటే కరువు వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. చెప్పండి, కరువు వచ్చిన సందర్భాలు ఎవరెవరనంటే అబ్రహాం దినాలలో ఏమొచ్చిందనంటే కరువు వచ్చింది కదండి. ఇస్సాకు దినాలలో కూడా ఏమొచ్చిందనంటే కరువు వచ్చింది. ఇస్సాకుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ నాన్న దినాలలో కరువు వచ్చింది, నీకు కరువు వచ్చిందని నువ్వు అక్కడెక్కడికి వెళ్ళిపోవద్దు, ఆ కరువులో నిలుచుండు, నేను నిన్ను ఏం చేస్తానంటే పోషిస్తానన్నాడు. ఏలియా దినాలలో కూడా కరువు వచ్చినప్పుడు ఏలియా దినాలలో శారపతి యదవరాలను దేవుడు ఏం చేశాడనంటే పోషించాడు. ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, ఏలియా శారపతి యదవరాలు ఇంటికి వెళ్ళటాన్ని బట్టి ఏలియా పోషించబడ్డా, శారపతి యదవరాలు పోషించబడిందా? కదండి. ఏలియాకు కేరతు వాగు దగ్గర ఉంటే దేవుడు అలాగే కాకుల ద్వారా ఏమి రప్పించదుడు? ఆహారం. కానీ దేవుడు ఆమెను పోషించటానికి, శారపతి యదవరాలు కరువులో ఆమెను కాపాడటానికి దేవుడు ఎవరిని పంపించాడనంటే ఏలియాను పంపించాడు. ఈరోజు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా, కనుక ఒక్కొక్క సందర్భాల్లో కరువు వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆ మనసు పెట్టుకుని నిలబడే వారంగా ఉండాలి. కరువు అనంటే ఏంటనంటే, బాగా చదువుకున్నారు కానీ వయసు వెళ్ళిపోతూ ఉంది, ఉద్యోగం ఇంకా రాలేదు, ఇదొక కరువు లాంటిది కదండి. ఇంట్లో అనేక అపాయాలు, అనారోగ్యాలు, అప్పులు, సమస్యలు, నిందలు ఇవన్నీ వచ్చినప్పుడు అటు ఇటు దొల్లిపోవద్దు. కరువులో మనం నిలుచున్నప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ఒకప్పుడు కరువు వచ్చినప్పుడు ఎలాగ అనుకోవాలి, లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు ఎలాగ అనుకోవాలి. ఎందుకు నాకు ఈ అనారోగ్యం వస్తుంది, ఎందుకు నాకు ఈ నిందలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఈ అవమానం వస్తుంది, ఎందుకు నాకు ఈ పరిస్థితి వస్తుందని మనం ఆలోచించుకుని, ఆహో ఇది చేసి మాలనే కదా నా మీదకి నింద వచ్చింది, ఇది చేసి మాలనే కదా నాకు ఈ కరువు వచ్చింది, ఇది చేసే మాలనే కదా నేను ఈ పరిస్థితులకు వచ్చానని తెలుసుకుని అక్కడ నుండి ఏం చేయాలి అని అంటే మన నిర్ణయాన్ని మార్చుకొని దేవుని తట్టు తిరగాలి. ఎప్పుడో దేవుని తట్టు తిరుగుతామో దేవుడు ఆ కరువులో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే తప్పిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థమయ్యే రీతిలో. కనుక దావీదు భక్తుడికే కాదు, అబ్రహాముకే కాదు, ఇస్సాకుకే కాదు, మనకు కూడా ఆ సందర్భాలు ఆ కరువులు వస్తాయి. కరువులు వచ్చినప్పుడు ఆ కరువులో మనం దొర్లిపోకుండా, ఇంకెక్కువగా నష్టం తెచ్చుకోకుండా ఎందుకు వచ్చిందని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఓహో, నేను అబద్ధాలు ఆడటం వల్లనే, లేకపోతే ఈ పాపం చేయటం వల్లనే, లేకపోతే ఇలా ప్రవర్తిస్తున్న వల్లనే నా మీదకి ఏమొచ్చిందని అంటే కరువు వచ్చింది, నేను అలా చేయను అని చెప్పి అక్కడి నుండి దేవుని వైపు తిరిగితే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు ఎంత మంచి దేవుడు అని అంటే ఆయన ప్రేమ గలవాడు. దేవునికి బలిపీఠం కట్టవలసి వచ్చినప్పుడు రాళ్ళుతో కట్టొద్దు అన్నాడు. దేనితో కట్టమన్నాడు అంటే మట్టి బలిపీఠం, మట్టితో కట్టమన్నాడు. మట్టితో ఎందుకు కట్టమన్నాడు అంటే మన దేవుడు రాయి లాంటి వాడు కాదు. అంటే రాయి అంత కఠినుడు కాదు. మట్టి ఎలాగైతే మెత్తగా ఉంటుందో అలా మెత్తన మనసు గలవాడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, కరువులో మనకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని ప్రభు తట్టు తిరిగితే ఆయన మట్టి కరిగిపోయినట్టుగా తన మనసు కరిగిపోయి దేవుడు మనకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, కనుక బందిపోటు దొంగ ఉన్నాడు, కుడిపక్క ఒక దొంగ, ఎడపక్క దొంగ ఉన్నాడు. కుడిపక్క ఉన్న దొంగ అన్నాడు నువ్వు రక్షించుకో, ఎడం పక్కన ఉన్న దొంగ అన్నాడు నువ్వు రక్షించుకో అన్నాడు. కుడిపక్కన ఉన్న దొంగ అన్నాడు, ప్రభా నువ్వు క్రీస్తువు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేయి. ప్రియులారా గమనించండి, వీడు దొంగే వాడు దొంగే. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను పాపిని, అయ్యా నేను దొంగని, నీ రాజ్యంతో వచ్చినాడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడో వెంటనే ప్రభు అన్న మాట ఏంటనంటే ఆయన క్షమించి మాట అన్నాడు, నేడు నీవు నాతో ఎక్కడుంటావు. అంటే ప్రభువు దగ్గరకు మనం తిరిగితే చాలు, ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడనంటే క్షమించగల దేవుడు. ఎంత ఘోర పాపినైనా, చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే నేను ఈ తప్పు చేశాను కదా దేవుడు క్షమిస్తాడా, ఈ అపరాధం చేస్తాను కదా దేవుడు క్షమిస్తాడా, క్షమించి కరువులో నుండి నన్ను తప్పిస్తాడా అని అనుకుంటాం. దాని దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించి నిత్యత్వమునిస్తాడు. రండి కనుక 21వ అధ్యాయంలోకి వద్దాం. ప్రియుల కిందకి వెళ్ళి చదివితే మనం గమనిస్తే కనుక ఎందుకు కరువు వచ్చింది మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ ఒక సందర్భం ఉందండి. ఏంటనంటే అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా? ఎందుకు కరువు వచ్చిందని అంటే ఈ సందర్భంలో వేరే దేశం నుండి కొంతమంది యెరూషలేమునకు వచ్చారు. అమ్మమ్మ వినండి, ఇది అర్థమవుతుంది మీకు, పాఠం అర్థమవుతుంది.
మనకు కూడా ఒరిస్సా నుంచి వస్తూ ఉన్నారు కొంతమంది కదండి. ఒరిస్సా నుంచి వచ్చినట్టుగానే ఇశ్రాయేలు దేశానికి బతకటానికి కొంతమంది వచ్చారట. ఎవరి కాలంలో అని అంటే సౌలు కాలంలో. సౌలు వారితో ప్రమాణము చేసుకున్నాడు. ఏమనంటే, మీరు మా దేశంలో ఉండండి, బతకండి, మేము మీకు హాని చెయ్యం, మీరు మాకేం చేయొద్దు, హాని చేయొద్దు, మీరు బతకండి అని చెప్పాడు. బతకండి అని చెప్పి వారికి ఆశ్రయాలు కలిగించిన తర్వాత సౌలు సంతానము సంబంధించిన వారు ఏం చేశారనంటే, ఆ వడంబిక సౌలుతో ఒక్కడితోటే కాదు, తరతరాలు వడంబికుడికి ఏమై ఉండాలనంటే కట్టుబడి ఉండాలి, నిబంధన కట్టుబడి ఉండాలి. సౌలు వారు నిబంధన చేసుకున్న నిబంధన సౌలు పిల్లలు ఏం చేశారనంటే మీరి వారిని చంపించారట. ఎవరిని చంపించారు అనంటే, వేరే దేశము నుండి వచ్చి మేము మీ దేశంలో తలదాచుకుంటామని చెప్పి ఒప్పందమైన వారిని ఇలాగ అనుకుందాం, ఇలాగ అర్థం చేసుకుందాం. ఇప్పుడు ప్రియులారా, తెలంగాణ ఉంది, మన వాళ్ళందరూ వెళ్ళిపోమంటారు. కారణం ఏంటి? మామూలుగా అర్థం చేసి అక్కడున్న స్థలాలు ఇల్లులన్నీ వారు స్వాధీనం చేసుకోండి. ఇప్పుడు వీరు కూడా ఆలోచన ఎవరు అని అంటే, ఇశ్రాయేలుకి వచ్చిన ఆలోచన ఏంటంటే, వారు వచ్చారు, స్థిరపడిన వారిని మనం ఏం చేయాలి? ఎల్లగొట్టేస్తే వారు పొలాలు, వారి స్థలాలు ఎవరికి అవుతాయి? మనవి అవుతాయని వారు వెళ్ళగొడితే, వారు వెళ్ళకపోతే వారిని ఏం చేశారనంటే చంపించారట. అదే మాట చదువుతున్నాం, చంపించారని. ఆ చంపించిన నియమము దాటినందుకు వారికి ఏమొచ్చింది? కరువు. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా దేవుని దగ్గర నిబంధన చేసిన నిబంధన ఏమవ్వకూడదు, మీరకూడదు. ఎన్ని సంవత్సరాలు అవనివ్వండి, దేవుని దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాం, నేను ఇంకా తాగను, నేను ఇంకా పాపము చేయను, నేను లోకంలోకి తిరగను, నేను ఇలా ఉండను అని తీర్మానం తీసుకున్నా, నువ్వు మళ్ళీ వెళ్తున్నావు అంటే ఏం దాటుకున్నట్టు? నియమం దాటటాన్ని బట్టి వారికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇప్పుడు మనం కూడా నియమం దాటితే ఏమొస్తుంది? కరువు వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించు. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నేను దేవునిలో నియమించబడ్డాను, నేను దేవునిలో ఇలా ఉండాలనుకుని తీర్మానం తీసుకున్న తీర్మానంలో నుండి మనం ఏమవ్వకూడదటండి. అందుకే ఏమనుందనంటే, నా కాడి మీద చేసిన వాడు వెనకగా తిరుగుతాడు ఏమవుతాడు అన్నాడనంటే శాపగ్రస్తుడు అవుతాడు. అంటే మనము ఏ నిబంధనతో చేసుకున్నామో ఆ నిబంధనలో ఏమైపోకూడదు, తొలగిపోకూడదు. వారు తొలగిపోవటం దాన్ని బట్టి వారికి ఏమొచ్చిందనంటే కరువు వచ్చింది. కాబట్టి ఆ కరువులో వారు అందరిని చంపిన తర్వాత వారు దావీదు దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా ఇలా చేశారండి మీ వారు అని అంటే, అప్పుడు చెప్తా ఉన్నారు, మరి ఏం చెయ్యం, అలా చేశారు కాబట్టి దాని పరిష్కారం ఏది అనేది, బంగారము ఎండి పొలాలు నేను ఇస్తాను, దానికంటే ఎక్కువ ఇస్తాం, పట్టుకెళ్ళండి, మమ్మల్ని క్షమించండి అంటే కుదరదో. మీరు ఏదైతే మాకు నష్టం చేశారో ఆ నష్టం చేసిన దాన్ని బట్టి వారి పిల్లలు ఏమవ్వాలనంటే చనిపోవాలని. వారి పిల్లలు ఏమవ్వాలంట? అర్థమవుతుందమ్మా? తప్పు చేసింది ఎవరు? తల్లిదండ్రులు పరాదేశం నుంచి వచ్చిన వారు, నిబంధన చేసుకున్న వారిని చంపించారట. చంపించినందుకు వారు పిల్లలను ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? దావీదు దగ్గరకు వచ్చి, చదువమ్మా ఆ మాటలు, దావీదు దగ్గరకు వచ్చి అంటున్నారు, ఒకసారి దావీదు అంటున్నాడు, మేము బంగారం ఇస్తాం నాయనా, నీకు పొలాలు ఇస్తాం, మమ్మల్ని క్షమించు, మేము చేసిన తప్పు కాబట్టి మమ్మల్ని క్షమించు అని అంటుంటే వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? కుదరదు, మాకు బంగారం వద్దు, ఎండొద్దు, మాకు కావాల్సింది ఏంటనంటే నిబంధన తొలగినందుకు వారు పిల్లలు ఏమవ్వాలి? మరణం అవ్వాలంటున్నాడు. తప్పు చేసింది ఎవరు? తల్లిదండ్రులు. నింద ఎవరికి వచ్చింది? నష్టం ఎవరికి వచ్చింది? పిల్లలకు వచ్చింది. కాబట్టి పిల్లలు, ఈ సందర్భంలో నేను అంటున్న మాట ఏంటనంటే, మనం తప్పు చేస్తాము, ఆ శిక్ష ఎవరి మీద పడుతుంది అనంటే, చదువమ్మ లావణ్యం, ఎన్నో వచ్చినవరా? 8వ వచనం, వారు మాకు ఏడుగురు మాకేం చేయండి. ఆ 7గురిని అప్పు చెప్పారండి. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. పిల్లలు ఏ తప్పు చేయలేదండి, పిల్లలు అమాయకులైన పిల్లల మీదకి ఇప్పుడు ఏమొచ్చింది? శిక్ష వచ్చింది, మరణం. వారిని తీసుకెళ్ళి ఆ కొండ మీద ఆ 7గురు కుమారులను ఏం చేశారని అంటే ఊరివేశారు. ప్రియులారా, ఆ నష్టం మన మీదకు రాకుండానట్లు మనం దేవుని దగ్గర
మన కరువు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలనంటే సరిచేయబడి మళ్ళీ అదే తప్పులోకి వెళ్ళకూడదు. ఎందుకు అని మనం వెళ్ళిపోకుండా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. అమ్మ, ఈ విషయాన్ని నేను ఎలాగూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లల మీదకి ఏమొచ్చిందనంటే శిక్ష వచ్చినట్టుగాని, మనం తప్పు చేస్తే మనకు బదులు మన శిక్ష ఎవరు అనిపించారు? యేసు ప్రభు వారు అనివి. 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి పాపం ఎరగని ఆయన 6 న్యాయస్థానాల్లో నిలబెట్టి హైకోర్టు జడ్జి లాంటి వారు చెప్పారట, ఇతనిలో మాకు ఏదో మాటలో కూడా దోషం లేదు, ఆయన పరిశుద్ధుడు అని అన్నారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువే ఆయన సవాలు విసిరాడు. ఏమనంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా కనుక ఆయన మాటలు, ఆయన నడకలు, ఆయన చూపులు, ఆయన ప్రవర్తనలో, ఆయన జీవితంలో పాపము లేనే లేదు. సూది బెజ్జమంతా కూడా, లేదా సూని కొన్న ఆ ముక్కంతా కూడా ఆయనలో పాపము లేని ఆయన ఎందుకు కలవరి కొండ మీద సిలువైపడ్డాడు? ఆకాశానికి భూమికి మధ్యలో ఎందుకు వెళ్ళాడానంటే, మనందరూ దోషములు ఎవరి మీద పడ్డాయి? యేసై మీద పడ్డాయి. కాబట్టి తల్లిదండ్రులు దోషం చేస్తే పిల్లలు శిక్షించబడినట్టుగా మనం చేసిన పాపమును బట్టి మన పాప శిక్ష ఎవరి మీద పడ్డది? దేవుని మీద పడ్డది. కాబట్టి శిక్ష నుంచి విడుదల చేసిన ప్రభువుకు మనం ఎలా ఉండాలనంటే, నమ్మకంగా ఉండి ఆయన ఆరాధిస్తూ ఆయనలో సాగేవారంగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. 21వ అధ్యాయంలో కిందకు వద్దాం. ప్రియులరా, అది జరిగిన తర్వాత, వారిని ఉరివేసిన తర్వాత అప్పుడు ఆ దేశంలో కరువు ఆగిందంట. ఆగిన తర్వాత కొన్ని రోజులకి ఫిలిష్తీయుల దేశంలో నుండి మరి కొంతమంది శత్రువులు దావీదు మీదకి వచ్చారట. 15వ వచనం. అమ్మ చాలు. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? దేవునితో నిబంధన చేసుకున్న వీరు సరిచేయబడిన తర్వాత వారిలో నుండి ఏం పోయింది? కరువు పోయింది. ఇప్పుడు మనం కూడా ఏం చేయబడాలి? నిబంధన చేయబడిన మనము ఎందుకు నష్టం వచ్చిందని మనం కూడా ఏం చేయబడాలి? ఇంకొక విషయం, జనవరి 1వ తారీఖుని మనం తీర్మానాలు తీసుకుంటాం కదండి. ఈ సంవత్సరం బైబిల్ పూర్తిగా చదివేవాళ్ళు. ఒక్కసారి చేస్తే ఒట్టు కదండి, అది ఎక్కడ బీరువాలోనో లేకపోతే టీవీ పైన పెట్టుకుని కూర్చోండి. కాబట్టి తీసిన నిబంధన ఏం చేయలేకపోయాం? నెరవేర్చలేకపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని బట్టి వచ్చిన శిక్ష కరువు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ శిక్ష రాకుండా అంటే ఏం చేయాలి? ఒప్పుకోవాలి దేవుని దగ్గర. అయ్యా, చదవాలనుకున్నాను, చదవాలి. నేను సేవ చాలా బలంగా చేద్దామనుకున్నాను, నేను చేయాలనుకున్నంత సేవ నేను చేయను. నేను నిబంధన తప్పుకున్నాను. నేను దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. దేవా, ఎంతో చేద్దామని, ఎంతో చేస్తానని నీ దగ్గర ఒప్పుకున్నాను, నేను చేయలేకపోయాను బాబు. అయ్యా, మళ్ళీ ఇంకో సంవత్సరం నీవు నాకు దయచేయని మనం దేవుని దగ్గర ఏం చేయాలని అంటే క్షమాపణ. ఒక విషయాన్ని గమనించాలి, మీరు అర్థం చేసుకోండి. మాట ఏంటంటే, డిసెంబర్ నెల వచ్చినాడికి చాలాసార్లు చూస్తాను, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. డిసెంబర్ నెల వచ్చినాడికి ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా చనిపోతారా నాయన అంటే, ఒక ఆయన అడిగాను, ఎందుకంటే ఎక్కువ డిసెంబర్ నెల వచ్చినట్టు చనిపోతారంటే, దేవుడంట అసలు జనవరి ఎందుకు చేయాలి, 31 ఎందుకు చేయాలని అంటే ఇందుకే చేయాలి. ఎందుకని అంటే, ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. ఒకటి, ఈ సంవత్సరంలో దేవుడు ఎంతమంది బతకాలి అని దేవుడు నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించిన వారు బతుకుతారు, ఎంతమంది చనిపోవాలి, వారికి ఎంతకాలం అని 2024 సంవత్సరం వరకు అని దేవుడు రాస్తాడు. రాసిన తర్వాత ఆఖరు క్షణం వచ్చినప్పటికైనా ఏమవుతారు? చనిపోతారట. ఈ సంవత్సరం ఎంతమంది వచ్చి చనిపోవాలి, వాళ్ళందరూ చనిపోతారట. మరి బతుకున్న వాళ్ళు ఏం చేయాలని అంటే, దేవా, బతుకు జీవుడా అంటూ నాకు ఇంకొక సంవత్సరం ఇచ్చావు నాయన అని చెప్పి దేవుని ఏం చేయాలి? స్తుతి. అందుకే 31 చేయాలి, అందుకే 1వ తారీఖున చేయాలి. ప్రియులారా, దేవా, ఈ సంవత్సరం నా జీవితం ముగించబడకుండా నాకు ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చావు నాయన, ఇంకొక సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాను, ఇంకొక సంవత్సరంలో, ఇంకొక నెలలో నేను ప్రవేశిస్తూ ఉన్నాను, ఇంకొక రోజులో ప్రవేశిస్తూ ఉన్నాను, నాకు ఈ భాగ్యం ఇచ్చావు ప్రభా అని మళ్ళీ తీర్మానం తీసుకొని అక్కడ నుండి ఏం చేయాలనంటే
ప్రభువుని నియమంలో మనం పోయిన సంవత్సరం చేయలేకపోయాను నాయన, ఈ సంవత్సరమైనా నేను చేస్తాను. పోయిన సంవత్సరం అనుసరించలేకపోయాను, ఈ సంవత్సరమైనా అనుసరిస్తానని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యంలో చూడండి, కిందకి వెళ్ళి చదువుదాం. ఫిలిస్తీన్ కొంతకాలం అయిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు వచ్చారట. వచ్చిన తర్వాత దావీదు సైన్యం బయలుదేరుతా ఉంది. అయ్యా మేము వెళ్ళి వారి సంగతి ఏంటో చూస్తాం అని దావీదు సైన్యం చెప్తా ఉంటుంటే, ప్రియులారా, అప్పుడు దావీదు సైన్యం అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యగారండి, రాజుగారండి, మీరు మా మధ్యన ఎలాగున్నారని అంటే దీపము లాంటి వారు మీరు, కాబట్టి మీరు రావద్దు, మీరు ఇక్కడే ఉండండి, మేమెళ్ళి వారిని మేము జయించుకొస్తామని అంటాడు. చూడండి 21వ అధ్యాయము. నువ్వు దీపము లాంటి వాడు అని దొరికిందమ్మా అక్కడే ఆ అధ్యాయంలోనే. పదిహేడు వచ్చినవండి, 17 వచ్చిన చదువమ్మా. దావీదుని భక్తులు ఏమంటున్నారు అమ్మా? 17 వచ్చిన చదవండి. ఇశ్రాయేలులకు దావీదుని అంటున్నారు, నువ్వు ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవిక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతనితో ఏం చేయించుకున్నారట. ఇప్పుడు ఈ మాట కొంచెం ఒక 10 నిమిషాలు చెప్పిన ముందుకెళ్తాం. ఇశ్రాయేలు యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు సైన్యం అంటున్నారు దావీదుని ఏమంటున్నారంటే, దావీదు అయ్యగారండి, రాజుగారండి, మీరు మా మధ్యన ఎలాగున్నారని అంటే దీపము లాంటి వారు. చూడండి, దీపం అండి, దీపం ఏం చేస్తుందనంటే వెలుగునిస్తుంది. వెలుగునిచ్చినప్పుడు, చీకట్లో వెలుగునిచ్చినప్పుడు ఏది గొయ్యో ఏది ముల్లో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాగా జీవించాలో అనేది మనం చీకట్లో గమనించలేము, కానీ దేంట్లో చూస్తాం? వెలుగులో చూస్తాం. ఇప్పుడు దావీదు ఆ సైన్యానికి ఎలా ఉన్నాడట? దీపములా. అంటే మేము ఎలా మాట్లాడాలో, మేము ఎలా యుద్ధం చేయాలో, మేము ఎలా నడవాలో నీవు మాకు ఎలాగున్నామనంటే దీపంగా ఉన్నాం. దీపంగా ఉన్న నీవు నిత్యం ఎలాగుండాలనంటే వెలుగుతూ ఉండాలని దావీదును దీవిస్తూ ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం అన్వయించుకుంటే ప్రియులారా, దావీదు వారికి దీపముగా ఉన్నట్టుగానే మనము కూడా మన కాలంలో ఇతరులకు మనం ఎలా ఉండాలనంటే దీపంగా ఉండాలి. అంటే చీకటిలో, లోకము చీకటితో పోల్చబడింది. ఈ లోక చీకటిలో మనుషులు ఎలా ప్రవర్తించాలో తెలవటలేదు, ఎలా జీవించాలో తెలవటలేదు, ఎలా మాట్లాడాలో వారికి అర్థం కావటలేదు, ఎలా ప్రవర్తించాలో అర్థం కావటలేదు. వరుస వాయ లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ లోకములో దావీదు వారికి దీపమైనట్లుగా మన ప్రవర్తన వారికి ఎలా ఉండాలి తెలుసా? వెలుగుగా, దీపముగా ఉండాలి. అంటే మనల్ని చూచిన వారికి అర్థం అవ్వాలి, ఓహో వారు నడుస్తున్న విధానం ఎంత మంచిగా నడుస్తూ ఉన్నారు, వారు మాట విధానం, వారు ప్రవర్తన విధానం, వారు నడుస్తున్న వీరు నిత్యము వారికి వెలుగుగా ఉన్నప్పుడు దేవుడు అంటాడట, నువ్వు ఎప్పుడూ ఎలుగుతూ ఉండాలి. చీకటిగా ఉన్నవాడు ఎందుకు, ఎవరికి ప్రయోజనం అమ్మా? మీరు ఈ మాట అర్థం చేసుకోవాలి. చీకటి అంటే ఏంటి? పాపానికి, క్రియలకు సూచన. వెలుగు అంటే ఏంటి? పరిశుద్ధతకు, భక్తికి, దైవభక్తి సంబంధమైన క్రియలు. కాబట్టి ఈ దైవభక్తి లేకుండా చీకట్లో ఉంటున్న నీ జీవితము ఎవరికి ప్రయోజనం అమ్మా? ప్రయోజనం అవ్వాలని అంటే, అలా ప్రయోజనంగా ఉంటే ప్రజలు నిన్నేమని కోరుకుంటారట? దావీదును కోరుకున్నట్టు కోరుకుంటారు. ఏమనుకుంటారంటే, నువ్వు నిత్యము మా ఎదుటి ఎలా ఉండాలని అంటే, పెద్దోళ్ళు ముసలి కాలం వచ్చిన వాళ్ళు, ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళని మనం ఎలాగ అనుకోవాలి. ఏంటంటే, అమ్మ, బాబు, నాయన, నువ్వేమీ చేయక్కర్లేదు, నువ్వు బతుకుంటే చాలు, నువ్వు అలా నువ్వు అలా కూర్చుంటే చాలు, పనులని మేము చేసుకుంటాం. ఎందుకనంటే నీ వెలుగులో మేమేం చేస్తాం? నడిచేస్తాం. ప్రియులారా, బైబిల్లో మోసే చనిపోయినప్పుడు చాలా కాలం ఏడ్చారట. ఇంకా దావీదు చనిపోయినప్పుడు చాలా కాలం ఏడ్చారట. యాకోబు చనిపోయినప్పుడు 70 రోజులు ఏడ్చారట. మనం అయితే పొద్దున్న చనిపోతే సాయంత్రం కప్పెడే తెల్లారికి మళ్ళీ పొలం వండేసుకుంటున్నాం. కానీ ప్రియులు గమనించండి, ఎందుకు అలా ఏడ్చేవారనంటే మాకు దీపము లాంటి వాడు ఏమైపోయాడు?
మాకు మార్గం చెప్పేవాడు లేడు, మాకు నడిపించేవాడు లేడు, మాకు సలహా ఇచ్చేవాడు లేడు. మోసే చనిపోయినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూస్తే ఎంతో కలవరం చెందిపోయారు. ఎందుకనంటే మనల్ని నడిపించేవాడు లేడు. మోసే వారికి ఎలాగున్నాడనంటే దీపములాగా ఉన్నాడు, మార్గదర్శకంగా ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అయినా, మీరు మీ ఇంటికి ఎలా ఉండాలనంటే దీపంగా ఉండాలి. కనుక మీ విషయంలో వారు ఏమనుకుంటారు తెలుసా? అయ్యో వారు బతుకుంటే చాలు, వారు బతుకుని మా కొరకు ప్రార్థన చేస్తే చాలు అని అనుకుంటారు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తా ఉన్నాను. ఎవరైనా పెద్దవారు ఉన్నప్పుడు వారి విషయంలో ఎలా కోరుకోవాలి? నువ్వు బతుకుండి మా కొరకు ప్రార్థన చేస్తే చాలు. ఎందుకనంటే మా దృష్టికి నువ్వు ఎలాగున్నావు, అసలు అలాగ ఉండటానికి కారణం ఏంటి అని అంటే దావీదు ఒకరోజు ప్రార్థన చేశాడు. చూడండి, కీర్తన 81వ కీర్తనలో ఏమన్నాడు తెలుసు? మనం కూడా అలా ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి చూడండి, 18వ అధ్యాయము, కీర్తన 18వ అధ్యాయం 28వ వచనం. 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపము వెలిగించువాడువు, నా దేవుడగు యెహోవా చీకటిని నాకు. ఇప్పుడు దావీదు చూడండి, దావీదు ఇశ్రాయేలులకు ఎలాగున్నాడంటే అలా సైన్యానికి అలా దీపంగా ఉండడానికి కారణం ఏంటంటే దావీదు కూడా ఒకప్పుడు చీకటి, కానీ చీకటిగా ఉన్నవాడు ఇప్పుడు వెలుగుగా మారటానికి కారణం ఏంటంటే దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నా దీపాన్ని నువ్వేం చేసావు? వెలిగించావు. మన దీపాన్ని, మన జీవితాన్ని దేవుడు వెలిగించకపోతే మరి ఎవరికి వెలుగునివ్వం. అమ్మా, వాక్యం ఏం చెప్తున్నానంటే చీకటిలో ఉన్నవాడు, ఇద్దరు చీకటిలో ఉన్నారు, ఇద్దరు చీకటిలో ఉన్నవాడు ఇంకొకటికి ఎలాగ వెలుగు ఇవ్వగలడు? కాబట్టి కనుక దావీదు అంటున్నాడు, నేను చీకటమైన వాడిని. అందుకే అంటాడు కీర్తన 50 అధ్యాయంలో అంటాడు, 51, 50 అంటాడు, నేను పాపములో పుట్టాను, పాపములోనే పెరిగాను, నేను పాపములోనే ఈ లోకంలోకి వచ్చాను. అంటే చీకటిలోనే పుట్టాను, చీకటిలోనే పాపంలోనే జన్మించాను, కానీ నువ్వు నన్ను ఏం చేయన్నానంటే వెలిగించు అన్నాడు. ఆ వెలిగించిన దాన్ని బట్టి దేవుడు వెలిగించాడండి. వెలిగించగా ఇశ్రాయేలులకు ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడనంటే దీపంగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఇతరులకు ఎలా ఉండాలంటే దీపంగా ఉండాలి. దీపంగా ఉండాలంటే ఈరోజు ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం తెలుసు? ఎంతకాలం జీవితం పోయింది, వయసు వెళ్ళిపోయింది. ప్రియులారా, ఆఖరు జీవితంలో మనం చివరికి వచ్చేస్తా ఉన్నాం. ఒకరోజు అందరూ ఒకసారి దేవుని స్తోత్రం విధమా. ఒక రోజు గడిచిపోయిందంటే చాలా బాధపడాలని, మనం చాలా వేదన పడాలి. అది జనాలకు తెలుస్తలేదు ఎంత వ్యర్థం చేసుకుంటున్నారో. ఒక ఆయన చెప్పాడు, ఒక రోజు విలువ నీకు తెలిస్తే, ఒక గంట విలువ నీకు తెలిస్తే ఆ క్షణాన్ని పోగొట్టుకోమంట. ప్రియులారా, మనం ఎంత వ్యర్థం చేసుకుంటున్నామో. నాకు ఒక్క క్షణం ఖాళీగా ఉంటే నాకు తారులు వచ్చేస్తాయి. ప్రియులారా, చేయవలసినంత చేయలేకపోతున్నాను, కానీ కనుక నేను చాలా బాధపడతాను. ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే ఒక్క రోజు వెళ్ళిపోయింది, ఒక గంట వెళ్ళిపోయిందంటే మళ్ళీ మన జీవితంలో రాదు. ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక రోజుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి వెళ్ళిపోక మునిపే, కాలాన్ని ముగించక మునిపే ఇతరులకు మనం వెలుగుమయంగా ఉందాం, ఇతరులకు మార్గం చూపించేవారుగా ఉందాం. మన మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా ఇతరులకు మార్గం చూపించే వెలుగుమయంగా ఉండాలంటే ఈరోజు అడుగుదాం, దేవా నీవు నన్ను వెలిగించిన ఆయన, నన్ను బతికించిన ఆయన, నా దీపాన్ని వెలిగించువాడవు నీవే. దావీదు ఒక చోట ఏమంటాడు తెలుసా? నీవు వెలిగించగా ఎవరునూ ఆర్పలేరు, నువ్వు ఆర్పేస్తే ఎవరునూ ఆయన వెలిగించాలండి మన జీవితాన్ని. ఆయన వెలిగించగా ఎవరు ఆపలేరు, ఆయన అభిషేకించగా ఆ అభిషేకాన్ని ఎవరు ఆపలేరు, ఆయన దీవించగా ఎవరు ఆపలేరు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, ఈరోజు మీతోనే చెప్తా ఉన్నాను, ఇక వెలిగించబడ్డావా? చూడండి, యోహాను సువార్తలో ఒక మాట అంటారు. యోహాను గురించి ఇలా రాయబడింది, యోహాను తన కాలంలో తాను వారి ఇశ్రాయేలులకు కొంతమందికి ఆ ప్రజలకు అరణ్యంలో అతడు దీపంగా ఉన్నాడట. యోహాను సువార్త 5వ అధ్యాయం అండి, 5వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. చూడండి, యోహాను గురించి దేవుడు చెబుతున్న మాట, అతడు మండుచు ప్రకాశించుచున్న ఏమై ఉన్నాడట? చదవమ్మ. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆమె ఏం చేశారట? ఇప్పుడు ఈ మాట క్యాచ్ చేయాలి. యోహాను గారు జీవించిన కాలంలో ఆ ప్రజలకు ఎలా ఉన్నాడంటే అతడు యోహాను గారి కాలంలో యోహాను వారు ప్రజలకు ఎలా ఉన్నాడట? వెలుగుగా ఉన్నాడట. ఆ కాలంలో, ఈ కాలంలో
నీ వెలుగు ఉండాలి, వెలుగుగా ఉండాలి. వెలుగు అంటే ఏంటి చెప్పండి? దేవుని ఆత్మను పొందుకొని పవిత్రముగా జీవించే జీవితాన్ని ఏమంటారనంటే వెలుగుమయం. ప్రియులారా గమనించండి, మనల్ని అందరూ చూస్తారు, మనల్ని అందరూ గమనిస్తారు, అందరూ మన విధానాన్ని చూస్తారు. దేవుడే చెప్పాడు, సృష్టిని చూసి నేర్చుకున్నాడు అన్నాడు. ఎవరిని చూసాట? ఇప్పుడు చూడ, సృష్టిలో నువ్వు ఒక భాగం, నేను ఒక భాగం. సృష్టిని చూసి నేర్చుకోవాలి కనుక ఒకరిని చూసి నేర్చుకోవాలి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. ఎవరిని నేర్పక్కర్లేదు. మనమే ఏం చేయాలంట? మన జీవితాన్ని కట్టుకోవాలి. ఓహో, వారు అలా చేస్తూ ఉన్నారు, అందుకే వారు అభివృద్ధి అయ్యారు, మేము కూడా చేస్తాను కనుక వారు ప్రార్థన చేస్తున్నారు, వారి జీవితాన్ని ప్రార్థన చేస్తున్న జీవితాన్ని బట్టి వారు అభివృద్ధి అవుతున్నారు, నేను ప్రార్థన చేస్తాను. వారు వాక్యం చదువుతున్నారు కాబట్టి నేను చేస్తాను. వారు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, నేను చేస్తాను అని చెప్పి ఒకరు చూసి ఒకరు ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఒకరు చెప్పక్కర్లేదు, చూసి నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం ఇతరులకు కనపరచబడిలాగున మనము మన కాలంలో మనం వెలుగుమయంగా ఉండాలి. కాబట్టి చాలామంది భక్తిగా ఉంటున్నారు కానీ దాని శక్తిని ఏం చేయలేకపోతున్నారు అని అంటే ఆచరించలేకపోతున్నారు. దైవ భయం లేక భక్తి. చూడండి, ఏబు గ్రంథం 18వ అధ్యాయం, ఏబు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. భక్తిహీనుల దీపము, భక్తిహీనుల దీపం ఏమవుతుందట? భక్తిహీనులు అంటే ఎవరు? భక్తికి ఏమొచ్చింది అంటే జ్వరం వచ్చింది, భక్తిహీనుకు రోగం వచ్చింది. భక్తికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. భక్తి పరుడే కానీ ఇప్పుడు జ్వరం వచ్చిందండి, లేవలేడు, చేయలేడు కనుక, తినలేడు, మాట్లాడలేడు, చేయలేడు. కాబట్టి ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఏమొచ్చింది? ఇప్పుడు రోగం వచ్చింది కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు భక్తి గలవాడే భక్తికి ఏమొచ్చింది? హీనత వచ్చింది. ఈ భక్తి హీనత ఏంటనంటే అసూయని, ఈ అసూయని ఇవన్నీ మనుషులోనికి రావటాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు. భక్తి గలవాడు దేవుని కొరకు ప్రయాసపడతాడు, భక్తి గలవాడు దేవుని కొరకు జీవిస్తాడు, భక్తి గలవాడు దేవుని మందిరం ఉంది, ఏం చేయాలని ఆతృత పడతాడు. అలా పడేవాడు ఇప్పుడు చేయటలేదు అంటే ఇప్పుడు ఏమొచ్చింది? భక్తికి హీనత వచ్చింది. ఇప్పుడు భక్తి హీనత వచ్చిన ఈ భక్తి హీనత మనలో ఉండకూడదు. ప్రియులారా గమనించండి, ప్రియులారా చేయలేకపోతున్నాడు అని అంటే భక్తికి ఇప్పుడు ఏమొచ్చింది? హీనత. యవనస్తులారు గమనించండి, యవన కాలమందు కాడుమోయట యవన కాలమందు కాడుమోయట నరునికి మేలమ్మ. యవనస్తులారు వినండి, చేయగలవారా? మీతో చెప్తున్నాను, మీ భవిష్యత్తు మేలుకరంగా ఉండాలంటే మీరు ఇప్పుడు కాడి మోయాలి. ఏ కాడి? దేవుని కాడి. అది ఏదైనా, నువ్వు ఎంత గొప్పదానివి, ఎంత చదువుకున్నావు అనవసరం. నువ్వు ఒక మనిషివి, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఇది ఎరిగినా నీవు భక్తి గలవాడు వస్తే, భక్తి గలవదాని వస్తే దేవుని పనులు ఏం చేయాలి తెలుసా? అడ్డుపడాలి. ఇది నా పని. ఈ విషయాన్ని గమనించాలి. మందిరం విషయంలో ఏమనుకోవాలి తెలుసా? ఇది నా మందిరము అనుకోవాలి. ఏమనుకోవాలి? నా సంఘాన్ని నేను ఏం చేసుకోవాలి చెప్పరామా? నా సంఘాన్ని నేను డెవలప్ చేసుకోవాలి. ఇది నా సంఘం, ఇది నా మందిరం అని అనుకోవాలి. అనుకుని ఆయన పనులను పాలుపంపులు పొందితే నీవు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా భక్తికి హీనత వచ్చినప్పుడు చేయటం మానేస్తావు. చేయటం మానేసినప్పుడు ఏమవుతారట? చూడండి 18వ అధ్యాయం, భక్తిహీనులు దీపము ఏమైపోద్ది ఒక రోజున? దీపం ఇప్పుడు వెలిగినవ్వకపోతే ఎందుకు ఏమవుతారట? ఆరిపోతారు. కాబట్టి ఆరిపోకుండా ఉండాలి అని అంటే, ఎక్కువ కాలం మనం జీవించాలని అంటే ఏం చేయాలట అని అంటే మనము భక్తి కలిగి ఉండాలి. భక్తి సంబంధించిన పనులు మనం చేసేవారిగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవునామన మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చెప్తా ఉంది మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో ఏమంటాడు? దీపమును వెలిగించి కొంచెం కింద చదువమ్మా. 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. దీపము స్తంభము మీద కొంచెము కిందనైనను మంచము కిందనైనను ఏం చేయబడదట? ఇప్పుడు దీపం వెలిగించి లోకాసు వార్తలో కూడా చదవండి 8వ అధ్యాయం 16వ వచనం. లోకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనం. దీపమును వెలిగించి మంచము కింద పెట్టడు కానీ
ఎక్కడ పెడతారటండి? దీపము వెలుగునివ్వటానికి మంచం కింద ఎడితే ఎవరికి కనపడుతుంది? కొంచెం కింద ఎడితే ఎవరికి కనపడుతుంది? ఎవరికి వెలుగునిస్తుంది? వెలిగించబడిన నీవు ఎక్కడ ఉండాలంట? దీపస్తంభం మీద ఉంటే అప్పుడు అందరికీ ఏం చేస్తుంది అంటే వెలుగునిస్తుంది. కానీ ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నాడు అంటే వెలిగించబడ్డాడు, మందిరానికి వస్తూ ఉన్నాడు, దేవునిలో సాగుతూ ఉన్నారు, దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుతున్నారు. కానీ వారు వెలుగుని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే మంచము కింద, కొంచెం కింద పెడతాం. మంచం అంటే బద్ధకం, సోమర్తనం. అది దేవుని వాక్యం ఏమి చెప్తుందనంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి. కాబట్టి శోధనలో మనం ప్రవేశించకుండా, శోధన ఎలాగొస్తుందో మనకు తెలియదు ప్రియులారా. శోధన మనం ఎలా ప్రవేశిస్తామో మనకు తెలియదు. శోధన సిట్టికి వచ్చేస్తుంది. ఆ శోధనలోకి మనం వెళ్ళకుండా ఉండాలని అంటే బద్ధకస్తులుగా కాక మెలకువ కలిగి మనం ఏం చేయాలని అంటే ప్రార్థించు. రెండోది, కొంచెము కింద పెట్టకూడదట. ఆమె ఏం చేయకూడదు? కొంచెము కొలతలకు చూచిన కొలతలు ఇప్పుడు కొంచెం ఎక్కడ ఉన్నాయండి కదండి, ఆ ఒడ్లు కొలిచేవారు కొంచెంతో. ప్రియులారా గమనించండి, కొంచెము కొలతలకు చూచినట్టుగా వెలిగించబడిన వ్యక్తి దీపస్తంభం మీద అందరికి వెలుగునివ్వకుండా తాను ఏం చేస్తున్నాడనంటే ఎవరితోటో కొలతలు వేసుకుంటున్నాడు. నేను వాడికంటే చాలా బెటరు, కనుక వీరికంటే నేను చాలా బెటర్. వాడు 4 సినిమాలు చూస్తాను, నేను ఒక్క సినిమా చూస్తున్నాను. వాడు అలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా ఎవరితోనూ వేసుకోవద్దు పంచన. కనుక ఎవరు జీవిస్తున్నారని పరిశుద్ధులుగా, ఎవరున్నారని లోకంలో భక్తిగా, ఎవరున్నారని నీతిగా భక్తి అని ఈ కొలతలొద్దు. ఈ కొలత వేసుకోవాల్సి వస్తే ఎవరితో వేసుకో? దేవుడు. నేను అదే చెప్తున్నాను చాలాసార్లు, ఇది ఏడాకోలం భక్తి సహవాసం కాదు. కనుక ఏదో వచ్చి వెళ్ళిపోయిన సహవాసం కాదు. మనం క్రీస్తులో సంపూర్ణంగా వెలిగించబడి మన ప్రభువులో మనం ఎత్తబడేవారుగా ఉండాలి. ప్రియులారా, ఇది ఎరిగితే కనుక నీకు ఈ భారం రావాలి, ఈ ఆలోచన రావాలి. ఏంటి తెలుసా? నువ్వు చనిపోతే నరకానికి వెళతావు. నువ్వు నరకానికి వెళ్ళకుండా ఉండాలని అంటే నువ్వు వెలిగించబడాలి. మరి కొంతమందిని ఏలోకాలం కాదు, ఇది ఎక్కిరింతల కాదు, నవ్వుల పాలు కాదు, ఇది దైవభక్తి. చాలా భయముతో వణుకుతో మనము ఈ కార్యక్రమాలు జరిగించాలి. ఏదో అధికారాలతో కాదు, ఏదో దక్కలేదని కాదు ప్రియులరా. మనం దేవునిలో అనేక మందిని సంపాదించే వెలిగే మనము ఇతరులతో కొలతలు వేసుకోకుండా మనం ఎవరితో కొలత వేసుకుందాం? చూడండి, యేసయ్య అన్నారు, నేను లోకానికి వెలుగు. చూడండి మత్తయి సువార్తలో, యోహాను సువార్త 8వ అధ్యాయం, 12వ వచనం ముగించేస్తున్నాయి. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వారితో. యేసయ్య ఈ లోకంలో ఏమై ఉన్నాడట? వెలుగుగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. ప్రభు ఆయన వెలిగించాడు అనేక మందిని. ఆయన వెలుగులో సాగుతూ ఉన్నాం. మనము వెలిగించబడ్డాం. ఏది చెడు ఏది మంచో గ్రహించాము. మనం మంచిలో నడుస్తున్నాం. మన మంచిని ఇతరులు చూసి మన అడుగు జాడల్లో రాగలనట్లుగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తాం. కష్టాలు వస్తాయండి, ఈ భక్తిలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అందరూ విడిచిపెట్టేయచ్చు, ఎవరు నీకు తోడు రాకపోవచ్చు, తల్లిదండ్రులే విడిచిపెట్టవచ్చు. కర్బూజ్ గారు నేను ఒక ఆయన తను క్రిస్మస్కి వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, నేను ప్రభువుని నమ్ముకున్నందుకు నా బంధువులందరూ విడిచిపెట్టేశారండి. నాకు ఎక్కడ ఆశ్రయం లేదండి. అరకు లోయల్లోకి వెళ్ళి చిన్న పాకేసుకొని అక్కడ నివసించామండి. అక్కడ చేస్తున్న పరిచర్యను దేవుడు అంచులుగా వదిలింపచేసి ఇప్పుడు ప్రపంచమంతా నన్ను తిప్పుకుంటున్నాడండి. ప్రియులారా, బంధువులు విడిచిపెట్టేయచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, ఎవరు విడిచిపెట్టినా ప్రభు నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఆ ప్రభు నిన్ను విడిచిపెట్టద్దు. ప్రభు కొరకు సాగుదాం. చూడండి, లోకాసువార్త అంటాడు, మీ నడుములను కట్టుకునుడి అంటాడు. 12వ అధ్యాయం 35వ వచనం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మీ నడుములను, మీ దీపములను ఏమవుతూ ఉండాలట? ఏం కట్టుకోవాలి? నడుము అంటే మనస్సు. ఈ కష్టం వచ్చినప్పుడు మన మనసును ఏం చేయాలి? కట్టుకోవాలి, ధైర్యపరచుకోవాలి. ఎలాంటి ఎన్ని చూడలేదు, ఎలాంటి శ్రమలు ఎన్ని ఎదుర్కోలేదు, మన భక్తులు ఎంతమంది ఎదుర్కోలేదు, మనకి ఇది పెద్ద గొప్పటి అని మనము ఏం తెచ్చుకోవాలి అని అంటే ధైర్యం తెచ్చుకొని మనం వెలుగుతూ మనం ఉండే. అలా కాకుండా వెనక్కి వెళ్ళిపోతే ఎందుకు వచ్చిన గొడవరని వెనక్కి వెళ్ళిపోతే ఆరిపోతావు. కనుక ఎవరికి ప్రయోజనం కాదు. కాబట్టి అలా కాకుండానట్లు దేవుని సన్నిధానం. చూడండి, చివరిగా కొన్ని మాటలు చెప్తాం. యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసిందంట.
ఆ స్టార్ను చూసుకుంటూ జ్ఞానులు యేసయ్యని వెంబడిస్తూ వారు ప్రియులరా వారు యేసయ్య దగ్గరకు వచ్చి, జ్ఞానులే గొప్పవారే, కానీ వారు యేసయ్య దగ్గరకు వచ్చి పెట్టెలు ఇప్పి బంగారము, సాంబ్రేణి, బోళమును కానుకగా ఆయనకు సమర్పించారు. మత్తయి సువార్త రెండవ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను సాగిలపడి ఆయన ఏం చేశారట? వినాలి జ్ఞానులే అమ్మ. లోకపు తెలివి ఉంటుంది కానీ దేవుడి జ్ఞానము, లోకస్తులకి లోకపు తెలివి ఉంటుంది, అంటే లోకములో తెలివి ఉంటుంది కానీ దేవుని జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానులు లోకపు జ్ఞానం ఉంది కానీ యేసయ్య దగ్గరికి వారు రావటానికి కారుకులు ఎవరనంటే ఆకాశంలో నక్షత్రం. అది వెలిసినప్పుడు దాన్ని గమనించారు వారు. లోక జ్ఞానంతో వారు ఆకాశ నక్షత్రాలు చూశారు. చూసిన వీరు ఆయన నక్షత్రం అని గమనించి ఎవరి దగ్గరికి వచ్చారనంటే యేసయ్య దగ్గరికి వచ్చారు. ఈ మాట గమనించాలి. యేసయ్య లోక జ్ఞానము కలిగిన వారు యేసయ్య దగ్గరికి వచ్చి బాలుడైన యేసయ్య ఎదుట ఏం చేశారట? సాగిలు పడ్డారు. జ్ఞానులు యేసయ్య ఎదుట సాగిలు పడటానికి కారణం ఏంటంటే వారిని అక్కడ నడిపించింది ఎవరనంటే ఆ నక్షత్రం. కాబట్టి ఈరోజు ప్రియులారా, మనం లోకంలో ఎంతోమంది జ్ఞానులు మనకడ తెలివైన వారు ఉన్నారు, కానీ వారు అసలే జ్ఞానం దగ్గరికి రావాలంటే ఆకాశంలో నక్షత్రం వెలిగినట్టుగా మనం కూడా ఏమవుతూ ఉండాలి? కాబట్టి అక్కడ అంటారు, ఆ జ్ఞానులు అంటారు ఏ రోజు రాజుతో, మేము ఆయన నక్షత్రమును కనుగొని. ఎవరి నక్షత్రం అంటే ఆయనది. ఈరోజు నీవు కూడా ఒక నక్షత్రం వల్ల ప్రకాశించాలి. ఇక్కడ ఏమైనా పుస్తకం పెట్టుకుని మత్తయి సువార్త దగ్గర పుస్తకం పెట్టుకుని దానియేలు రాసిన గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు రాసిన గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో, ఎందరో బుద్ధివంతులు గలవారై అనేక మందిని తిప్పుదురో బుద్ధివంతులవుతే ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ఏమవుతూ ఉంటారట. మనం నిత్యము ప్రకాశించాలి అని అంటే అనేక మందిని ఎవరు తట్టు తిప్పాలట? వినాలి ఒకసారి. దేవుని స్తోత్రం ఇదమ్మా. యోహాను గారు బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు అరణ్యంలో బాప్తిసాలు ఇస్తూ ఉంటున్న సమయంలో ప్రియులారా, యేసు ప్రభువు అక్కడికి వచ్చారు. ఆయన బాప్తిసం ఇస్తూ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉంటే యోహానుతో ఉన్న శిష్యులకు అంటాడు, ఏమంటాడనంటే, లోక పాపమును మోసుకుని పోయే దేవుని. ఇప్పుడు యోహాను అప్పటికే గొప్ప పేరు గాయించిన వాడు. ఎవరు? యోహాను పేరు గాయించాడు, అందరికీ తెలిసినవాడు యోహాను. కానీ యోహాను ఎవరు చూపించాడు తెలుసా? యేసయ్యను చూపించాడు. ఈరోజు మనం కూడా మనం చూపించుకోకూడదు, మన గొప్పతనం చూపించుకోకూడదు. ఎవరు గొప్పతనం చూపించాలి? యేసయ్య గొప్పతనం చూపించాలి. నువ్వు హెచ్చించుకుంటున్నావనంటే తగ్గించబడతావు. నువ్వు తగ్గించుకుంటున్నావనంటే ప్రభును చూపించిన వాడువు దానివాగా ఉంటే నువ్వు వెలిగించబడతావు. కాబట్టి చదువుదాం ప్రియుల, రండి. ఆయన నక్షత్రం వలె మనం ఉండాలి. 1, 2, 2వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9. ముగించేస్తారు 2 నిమిషాలు. 2వ అధ్యాయం 9వ వచనం. మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ఏమైందట? వారికి ముందుగా నడిచింది. 1 ఆయన నక్షత్రంగా ఉంది, 1, 2 వారికి ముందుగా నడిచింది. ఎవరికి ముందుగా? జ్ఞానం. ఇప్పుడు మనం కూడా మన నడక అనేక మందికి ఎలా ఉండాలి? మార్గదర్శకుగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే మనల్ని చూసిన వారు ఎవరిని వెంబడించాలి? మన ప్రవర్తన చూసి ఎక్కడికి రావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? లోకములో టైం అవుతుంది, అయినా చెప్పాలి, మళ్ళీ ఇంకో సమయం నాకు దొరకదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామా? ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో అది బయట ప్రదర్శించాలి. ఇక్కడ ఏమైతే పాడుతున్నామో బయట ప్రదర్శించాలి. ఇక్కడ ఏదైతే చెబుతున్నానో బయట చెయ్యాలి. చేస్తే అందుకే దేవుడు చెప్పిస్తున్నాడు మీతో. అందుకే దేవుడు నా మాటలుగా దేవుని మాటలు చెబుతా ఉన్నాను. అందుకే మీతో చెప్తాను.
మీరు అలా ప్రవర్తించినప్పుడు మీ ప్రవర్తన చూసి నక్షత్రాన్ని వెంబడించినట్టుగా ప్రజలు ఏం చేస్తారంట? మిమ్మల్ని వెంబడిస్తారు. దేవుని సన్నిధికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూస్తాం వాళ్ళ సంగతి. సంగతి అంటే వారి దైవభక్తి ఏదో, విశ్వాసం ఏదో, భక్తి ఏదో మేము నేర్పుతాం. కాబట్టి మీ ప్రవర్తన బట్టి వారు ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి పాడండి అన్నప్పుడు పాడండి. నాకేం ఘనత రాదండి, నేను అందరికీ తెలిసిపోయాను, నాకు పేరు ఘనతలు ఏమొద్దు. నేను కోరుకున్నది ఏంటంటే మనం ప్రభువును చూపించే వారిగా ఉండాలంటే లేచి నిలబడి కార్యక్రమంలో సాగాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకో మాట 2వ అధ్యాయం 9వ వచనం. ఆ శిశువు మీదుగా వచ్చినప్పుడు తానున్న చోట నిలిచి ఉందంట. ఆమె నక్షత్రం ఏమైంది? ఎక్కడ నిలిచింది? యేసు ప్రభు ఉన్న చోట ఏం చేసింది? మనం నిలిచి ఉండాలి. గొడవలు ఎక్కడ లేవు, సమస్యలు ఎక్కడ లేవు. చాలా బెటర్ అండి. నేను అందరూ థాట్ మీద చక్కగా తీసుకొస్తా ఉన్నాను. మీరు చూడండి, మనశాంతులు లేవు సంఘాల్లో, నెమ్మది లేదు, కొట్లాటలతో రెడీగా ఉన్నారు. ప్రియులారా, ఒక తాటి మీదకి ఇలా నడిచి వస్తూ ఉంటున్న సందర్భంలో ఎప్పుడు దెబ్బలాట ఆడుకోకూడదు, ఎప్పుడు గొడవ ఆడుకోకూడదు, ఎప్పుడు సమస్య రాకూడదు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటాడంటే, మాకు భేదాభిప్రాయాలు పెట్టుకుని వాడిక మాకు లేదంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఆ మాట చదువుతాం. కాబట్టి మనం వాదములు పెట్టుకుని వాడిక మనకు లేదు. కానీ ఒక క్రమ పద్ధతిలో, ఒక విధానంలో సాగుతున్న పరిచర్య నువ్వు ప్రభు వచ్చే వరకు నిలిచి ఉండాలి, కదలని వారి వల్ల ఉండాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద పడతారు. ఆ నక్షత్రం చూసినప్పుడు వారికి ఏం కలిగిందంట? ఈరోజు మనల్ని చూసినప్పుడు లోకములు ఏం కలగాలి? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? మనల్ని చూచినప్పుడు ఇతరులకు ఏం కలగాలి? జాయ్ వచ్చాడన్నాడు, సంతోషం కలగాలి. ప్రియులారా, నిన్న పాల్ దినకర్ గారితో వాళ్ళందరూ ఫోటోలు దిగేసిన తర్వాత నీ పేరేంటి అన్నాడు. నన్ను వాళ్ళందరూ వదిలేశాడు. నీ పేరేంటి అన్నాడు. నా పేరు జాయ్. జాయ్ అన్నాడు. జాయ్, ఓ జాయ్, వండర్ఫుల్ జాయ్ అన్నాడు. నేను అంటే ఆ పేరు నచ్చింది మాట, నేను కాదు నచ్చుతాం. ప్రియులకు గమనించండి, అంటున్న మాట ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనం చూసినాడికి ఏం చేయాలి? ఆనందించాలి. నువ్వు వీడియో రేపు విడుదల చేస్తాను, నేను చూపిస్తాను, కావాలని ఫోటోలు చూపిస్తాను. ప్రియులకు గమనించండి, ఎక్కడికి వెళ్ళినా మనల్ని చూసినాడికి వారు ఏం చేయాలని అంటే ఆనందించాలి, సంతోషించాలి. మన మాటలు, మన నడక, మన విధానం, మన తగ్గింపు ఇతరులు సంతోషించాలి. ఈడొచ్చాడేంట్రా బాబు, ఇదేవుతారా బాబు అన్నట్టు ఉండకూడదు. ప్రియులారా, ఇతరులకు మనం ఎలా ఉండాలట? అత్యానంద భరితులుగా ఉండాలి. ప్రభు ప్రకాశిస్తున్నాడు, ఆయన వెలుగు మనలోకి వస్తూ ఉంది. మోసే కొండ మీద ప్రభుతో సహవాసం చేసినప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. ఆయనతో మనం సహవాసం చేస్తూ నిత్యము ప్రకాశిద్దాం. అటువంటి వెలుగుమయంగా దేవుడు మనల్ని చేద్దాం. భక్తిహీనుల వల్ల ఉండొద్దు. ప్రియులారా, మార్చుకుందాం. భక్తిహీనులాగా ఉండొద్దు, భక్తి కలిగి ఉందాం. ఎవరినో చూసి మోసపోవద్దు, దేవునిలో సాగుదాం. అటు కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు ఉంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించు. నువ్వు భక్తిహీనురాలుగా ఉండొద్దు. ఈరోజు అడుగు, ప్రభువా నన్ను వెలిగించిన ఆయన, నా దీపాన్ని వెలిగించాను. దేవా, నేను ఇంకా ఆరిపోయిన స్థితిలోనే ఉన్నాను. కొంతమంది వెలిగించబడి వారి దీపాలు భక్తిహీనుల్లాగా హీనత కలిగి వారు సరైన భక్తి చేయలేని వారు వలె ఉంటున్నారు. ఈరోజు ప్రభు దగ్గర అడుగుదాం. దావీదు అంటున్నాడు, నువ్వు మాకు దీపము లాంటి వాడు అని. ఆ ప్రజలు దావీదు విషయంలో అన్నట్టుగా ఈరోజు నీ గురించి అంటున్నారా? నువ్వు జీవించాలి, బతకాలి, ఎక్కువ కాలం జీవించాలి, బతకాలి అనిపించుకునేవారుగా మనం ఈ లోకంలో ఉండాలి. నువ్వు ఏమీ చేయక్కర్లేదు, నువ్వు బతికితే చాలు, నువ్వు మా ఎదుటుంటే చాలనే ఆ ఘనత మనం పొందేవారంగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, కృపగల రాజా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, 2024 సంవత్సరము డిసెంబర్ నెల మా తండ్రి, మా ప్రభువా, 2వ వారంలో మమ్మల్ని ప్రవేశం చేశారు ప్రభువా. ఇంతవరకు దినములు గడియలు నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభువా. మీరు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచారు ప్రభువా.
మాకంటే చిన్నవారు, పెద్దవారు, గొప్పవారు, ధనికులు నాయన ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి నాయన నేను స్తుతించడానికి, నాయన నేను గణపరచడానికి, నీ వాక్యం వినటానికి, నీ వాక్యానుసారం జీవించడానికి మాకు ఇచ్చిన ప్రభా సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నేను మీకు ఏమిచ్చిస్తూ ఆయన మేమేమిచ్చి రుణం తీర్చుకోలేము తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం ప్రభా. ఇంతవరకు పాటలు ఎందు సంతోషం దయచేశారు నాయన. ఆరాధనలో కూడా మా ఆరాధన అంగీకరించారు. మీ దాసుని నిలబెట్టుకుని నాయన, నాయన నువ్వు గొప్ప వెలుగుగా మా మధ్యకి వచ్చిన మా ప్రభా. నేను మేము కూడా వెలుగుల వలె, జ్యోతుల వలె ప్రకాశించే వారిగా మమ్మల్ని సిద్ధపరచుకోండి నాయన. సహాయం చేయండి ప్రభా. అనేకులకి మాదిరిగా ప్రభా. నా తండ్రి మమ్మల్ని ఉంచడు ప్రభా. నా తండ్రి నాయన కొంచెం కింద మంచం కింద ఎట్టేవారుగా కాకుండా నాయన మేము వెలిగించేవారుగా దీపస్తంభం మీదే మేము వెలిగించి నాయన అనేక మందికి వెలిగించేవారుగా మనం సిద్ధపరచుకోండి ఆయన. నీ కృపను గ్రహించండి, గొప్ప కార్యం చేయండి. వచ్చిన వారందరిని బట్టి నీ స్తోత్రాలు నాయన. నాయన దీవించి ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించిన ఆయన. వట్టి కొండల వలె వచ్చాం తండ్రి, నిండు కొండల వలె వారిని పంపించిన ఆయన. నేను తండ్రి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారే, కార్యక్రమం మనం ముగించుకుంటున్నాం. ఇక ఈరోజు పాటలు ఎవరికి ఇవ్వమండి, వచ్చే వారం మరి మిగిలిన వాళ్ళకి ఇస్తాను. సిద్ధపడి రండి, టైం అయిపోయింది. మనము 9 గంటలకు పెడుతున్నామండి. 10 గంటలకి 11 గంటలకు క్లోజ్ చేస్తానంటున్నాం. రావటమే 9:30 అలాగ వస్తూ ఉన్నారు. కొంతమంది దానియల్ గారు, మేరీ గారు వారు పెందరకాడ వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ టయానికి వస్తే అది పాడుకోవడానికి, దేవుని స్తుతించడానికి అనుకూలత ఉంటుంది. కాబట్టి 10 వరకు పాటలు, ఆరాధన అది ఉంటుందండి. కానీ అక్కడి నుంచి వర్తమానం, ఆ తర్వాత కానుకలు పట్టుకుని మనం ముగించుంటాం. కాబట్టి ఆ రీతిగా మీరు సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 52 వచనాలు ఉంటాయండి. ఈ 52 వచనాలు క్రిస్మస్లో ఆడవారందరూ కూడా, యవనస్తులు, పెద్దవారు, చదవగలిగిన వారు, వారికి 2 వచనాలు చదివి మీరు ఆ పండగ సందర్భంలో చదివి దీవించబడాలని కోరుకుంటున్నాను. లూకాసు వార్త ఎన్నో అధ్యాయమమ్మా? 2వ అధ్యాయం. అందరికి అవకాశం ఇస్తాను, మీరు సిద్ధపడాలి. అటుదిగానే 1వ తారీఖు ఉదయం 103వ అధ్యాయము అందులో కొన్ని వచనాలు ఉంటాయండి. ఆ వచనాల్లో యవనస్తులు అంటే జతిన్, దినేష్, వంశీ, సుభాష్ వారికి ఆ రోజు చదవటానికి అవకాశం ఇస్తాను. కాబట్టి వారు 103వ అధ్యాయాన్ని చదువుకుని ఉండాలి. ఏ వచనం వస్తుందో తెలియదు. కాబట్టి మీరు ఆ రోజు చదవటానికి సిద్ధపడాలి. అంటే అందరినీ ఆ కార్యక్రమంలో పాలు పొందు చేయాలని. కనుక ఎప్పుడు ప్రకారంగానే యవనస్తులు ముందు చిన్నపిల్లలు, తర్వాత యవనస్తులు, తర్వాత పెద్దవారు, ఆ తర్వాత మగవారు అలా పాటలు పాడటానికి సిద్ధపడాలని మనం చేస్తూ ఉంటున్నాను. కనుక 30వ తారీఖున దండయాత్ర మనం ర్యాలీ చేస్తాం. దాని కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈసారి సౌండ్ సిస్టమ్ పెద్దగా పెట్టి చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా సిద్ధపడండి. ఆ రోజు కొరకు విందు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు సిద్ధపడి రావాలని, ఆ రోజు కొరకు మీరు సిద్ధపడాలని ఇప్పుడే మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు ప్రార్థన చేయండి. ఆ రోజులు ఏ గడువులు లేకుండా, మరణాలు లేకుండా, దుఃఖకరమైన జరగకుండానట్లు మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఉన్న విషయాలు ఏమైనా వస్తే మళ్ళీ ముందున్న వారాల్లో మాట్లాడతాను. ఆ రీతిగా మీరు సిద్ధపడాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడు ప్రకారంగానే బయటే పందిర్లో వేస్తాం. కాబట్టి ఆ రీతిగా మీరు సిద్ధపడాలి. కాబట్టి ప్రియులారా, ఆర్కెస్ట్రా మాట్లాడాను, అది ఆర్కెస్ట్రా వస్తారు. కనుక చాలా ఎక్కువ అడుగుతూ ఉన్నారు, 31 వాళ్ళని ఖాళీగా ఉండక. కాబట్టి ఆ రీతిలో బతిమాడుతూ ఉన్నాను. మన అనుకూలంగా రేటు వారు రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని గమనించాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. మనది పేద సంఘమే పేదోళం అని అనొద్దు. మన పేదోళమేం కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మన సంఘాన్ని, సంఘ బిడ్డలను దేవుడు దీవించాడు. ఏ స్థితిలో ఉన్నవారిని ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చాడు. కాబట్టి తక్కువ మంది ఏం కాదు, పేదవారమేం కాదు. మండపాకలో చుట్టుపక్కల అందరికంటే ముందు ఏ కార్యక్రమాన్ని మనమే చేస్తాం, మనమే నేర్పిస్తాం. కాబట్టి ఏదైనా మనమే చేయగలం. నిన్న మొన్న
వారు ఒక మాట అనుకుంటున్నారట, ఎప్పుడు మీటింగ్లు ఎట్టరు మన వాళ్ళు, ఎప్పుడో కూడికెట్టరు, ఏమి చేయరు అని అనుకుంటున్న మాట నాకు వినపడుతుంది. కాబట్టి ఎవరు చేయలేని కార్యాలు చేస్తారు. కాబట్టి మనం పేద సంఘము కాదు 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 ప్రియులరా, నేను నా సంఘము అనే బాధ్యతతో ఇది నాది అని మనము నాది అనుకోవాలి. కాబట్టి సంఘానికి ఏది కావాలో అందరికంటే ఘనముగా మనం అందరూ ఉండాలని నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను, కడతా ఉన్నాను. ఇది నా సంఘము, మన సంఘం అని చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఏకీభించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అటుగా ప్రియులర్ యవనస్తులు డ్యాన్స్లు నేర్చుకుంటున్నారు, పిల్లలు నేర్చుకుంటున్నారు, నేర్పిస్తూ ఉన్నారు. టింకు నేర్పిస్తున్నాడు, పిల్లలను పంపించండి. కనుక మిగిలిన వరకు కూడా రావడానికి ప్రయత్నం చేయాలని మీకు మనం చేస్తూ ఉంటున్నాను. మంచిదండి. ఆ రీతిగా దేవుడు మనకి సహాయం చేయను గాక. ఉన్న విషయాలు వచ్చి వారు మాట్లాడుతానండి, ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధునికి వందనాలు. ఇంతవరకు సహాయపడ్డారు. మీరు చేసిన ఉపకారాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మనందరం లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. దయతో గమనించండి, క్రమాన్ని పాటించండి. ముందు వెనకాల ఉన్నవారు రావాలి, వెనకాల ఉన్నవారు అయ్యే వరకు ముందున్నవారు రావద్దని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. పాట పాడుతుంటుండగా కానుకలు సమర్పిద్దాం. ఏ పాట పాడతారు? రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు, రారెగొల్లా పోయో రామా, రక్షకుడు ఏం చేనాడు, రారెగొల్లా పోయోరా, తక్షణమున రక్షకుడు ఏం చేనాడట, మన కొరకు పరమా, రక్షకుడు ఏం చేనాడట, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడకు యెహోవా మన దిక్కు తేరి చూచినాడు, రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట, గగనము నుండి దిగి గనుడుగా ప్రియులు దూత, గగనము నుండి దిగి గనుడుగా ప్రియులు దూత, తగినట్లు చెప్పి వారికి మిగుల సంతోష వార్త, రక్షకుడు మన కొరకు పరమా, రక్షకుడు ఏం చేనాడట. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా గమనించండి, యవనస్తులు యూత్ వారు మాట అన్నారు ఏంటంటే, ఏమంటే మేము డెకరేషన్ చేసుకోవాలనుకుంటున్నాం, మందిరానికి శుభ్రంగా చేయాలనుకుంటున్నాం, కాబట్టి కింద పైన అని అంటున్నారు. కాబట్టి ప్రియులారా పైన పెద్ద పెద్ద లైట్లు పెట్టాను, ఏసీ పెట్టాం. కాబట్టి దేవుని చిత్తం అయితే 1వ తారీఖున మనం పైకి ఆరాధన జరిగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మళ్ళీ ప్రారంభం చేసుకుందాం. మొదటి గది, 2వ గదులు ఇలా ఉంటాయి. మనం ప్రారంభం చేద్దాం. మన పెద్దలతో కట్ చేస్తాను. కాబట్టి అందరూ కూడా
ఆ విషయాల్లో మీరు ప్రేమపూర్వకంగా అంగీకరించితే మనం పైకి వెళ్ళి 1వ తారీఖు నుంచి ఆరాధన జరిగించాలి, డెకరేషన్ చేయించాలని అనుకుంటున్నాం. అటు రీతిగా మీరు ప్రార్థించడం ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నత నామమును బట్టి మీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరొకసారి మరొక దినం మీరు మమ్మల్ని ప్రేమించి కాపాడి మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపింప చేయండి. అయ్యానైనా అంచులంచులుగా మీరు మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తూ ఉన్నారు. దేవానైనా మీరు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి మీకు వందనాలు. నేను మమ్మల్ని కనికరించి మా జీవితంలో ఇంకొక సంవత్సరం మాకు మీరు పొడిగించండి నాయన. ఆ సంవత్సరంలో అడుగుపెట్టి 2025వ సంవత్సరం అంతా మిమ్మల్ని ఆరాధించి స్తుతించే వారంగా మమ్మల్ని చేయండి. నూతన వాగ్దానము కొరకు, నూతన తీర్మానాల కొరకు, నూతన నిబంధనలు చేసుకుంటూ అయా నూతన వస్త్రాలు ధరించుకొని ఆరాధిస్తూ నూతన మందిరంలో అయ్యా నేను ఆరాధించి స్తుతించి మహిమపరిచే వారంగా మమ్మల్ని మీరు చేయండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి బలపరచండి, మేలుతో నింపండి. వారి అక్కర్లు మీరు తీర్చండి. ఎవరు అవసరత కలిగి ఉన్నారో వారి అవసరతలు మీరు తీర్చండి. అనారోగ్యం ఉంటే మీరు ముట్టండి, స్వస్థపరచండి. దేవనైనా ప్రభు చిన్నలను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కాపాడండి. మరి నైనా మమ్మలను డిసెంబర్ కొరకే 31 కొరకు సిద్ధపరచండి, 30 కొరకు సిద్ధపరచండి, 1వ తారీఖు కొరకు సిద్ధపరచండి. అవసరతలన్నీ తీర్చండి. మేలుతో నింపు మహిమనందమని ప్రార్థన చేస్తూ అందరము ఏక మనసుతో అయ్యా నీలో సాగిపోయి స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికాపు చెప్పుడు తెచ్చిన కానుకలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు, ప్రత్యేకమైన కానుకలు బట్టి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుంటే యేసు ప్రభువు ఉన్నత నామమును బట్టి స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైంది, కాపాడి దీవించి ఆశీర్వదించి నడిపింప చేయునుగాక. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించునుగాక.